మొన్ననే చెప్పినా కదా, అర్హత లేనులను నా పక్కన కూర్చోబెట్టకండి అని. మళ్ళీ ఇదేంటండి? ఐఎమ్ సారీ. ఓ పొంకనాల పోషెట్టి, నాకేమన్నా ఇష్టం ఉన్నదనుకున్నావా ఏంది నీతోని ముచ్చట పెట్టనీకే? అసలు శిస్తలైన దరిద్రం అంటే ఇది. ఇద్దరు అవినీతి పరుల దగ్గర నాలాంటి నీతి నిజాయితీ గల మనిషి కూర్చున్నాడు. నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నది. ఊకొరా బాయ్, మీరు ఒకటే. బడే బాయ్ చోటే బాయ్ అనుకుంటా బడా బడా రాజకీయాలు చేస్తున్నారు. 90 వేస్తే గాని నిలబడవు, క్వార్టర్ వేస్తే గాని కూసోవు, హాఫ్ వేస్తే గాని మీటింగ్లల్లో మాట్లాడవు, ఫుల్ వేస్తే గాని పండవు. నువ్వు కూడా మాట్లాడుతున్నావా పొంకనాల పోషెట్టి? అది మోడీ గారికి మేమిచ్చే గౌరవం, అంతేగాని ఆయనతోని మాకు దోస్తానమేంది? అసలు మీలాంటి వాళ్ళతోని మేమెందుకు దోస్తానం చేస్తామండి? మీకు మాకు నక్కకు నాగలోకానికి ఉన్న సంబంధం ఉన్నది. గీ సోదంతా పక్కన పెట్టురువే. హైడ్రా అనుకుంటా ఎంతో మంది మధ్యతరగతి ఇల్లులను గూలగొట్టి ఇబ్బంది పెడుతుంటే మా బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకెవరైనా నోరు మెదుపుతున్నారా? అక్రమంగా అవినీతిగా కట్టిన ఇల్లులను గూలగొట్టి మూసి వల్ల కలిగే ఇబ్బందిని పూర్తిగా అంతం చేద్దామని అనుకుంటే మీ సన్నాసులు అడ్డుకుంటున్నారు. బిడ్డ ఒక్కొక్కనికి లాగులలో తొండలిడిచి పెడితేమనుకున్నారో. గత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ కేసీఆర్ కూడా ఇంత వల్గర్గా మాట్లాడలేదు. ఒక సీఎం అయి ఉండి మరీ అడ్డు అదుపు లేకుండా ఏంటండి మాటలు మాట్లాడండి, కానీ తిట్లేంది. ఖచ్చితంగా మీరు చేస్తుంది కరెక్టే, కానీ ఎంతో మంది ఒక్కొక్క పైసా కూడా పెట్టుకొని జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. మరి వాళ్ళకి ఇంకో దగ్గర ఇల్లు ఇచ్చి న్యాయం చేయాలి కదా. కేసీఆర్ మీద కోపంతో కాదండి, ప్రజలను ఉద్దేశించి రాష్ట్రాన్ని ఉద్దేశించి పనిచేయండి రేవంత్ గారు. ఆగో గట్ల పెట్టు గడ్డి. కేసీఆర్ అని ఒకటే లొల్లి చేస్తావు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయి. చేతనైనంత వరకు కేసీఆర్ చేసిండు, నువ్వు నాకంటే బాగా చేసి చూపెట్టు. అంతేగాని నోరు బొంగుపోయేదాకా ఎందుకట్లా ఆంబోతులేక అరుస్తున్నావు? ఇట్స్ నాట్ కరెక్ట్. మాటలు చక్కగా రాని. ఆంబోతు గీంబోతు అన్నవంటే నిన్ను తాగుబోతు అనాల్సి వస్తుంది. స్ట్రోకుల మీద స్ట్రోకులు పడుతున్న అహంకారం తగ్గుతలేదు నీకు. మీ మల్లారెడ్డి మళ్ళా టీడీపీకి పోతున్నాడు అంటగా, తలసాని కూడా నీకు హ్యాండ్ ఇవ్వబోతున్నాడటగా. పనికి మాలిన స్క్రాప్ అంతా ఇక్కడనే ఉన్నది. అధికారం ఉంటే పార్టీలో ఉండడు, అధికారం పోతే పార్టీ మారుడు. చిచి, మీరేం రాజకీయ నాయకులు? పార్టీలు మారుడు గురించి నువ్వు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తున్నది. కొంచెమన్నా సోయి ఉండాలి కదా నీకు. నువ్వు బీఆర్ఎస్ నుండి బీజేపీకి పోలేదా? ఆ గుంపు మేస్త్రి టీడీపీ నుండి కాంగ్రెస్ కి పోలేదా? ఏం మాట్లాడుతున్నావు? కింతనన్నా సోయి ఉండాలి కదా. మరి నువ్వేడికెళ్ళొచ్చినావు ఉత్తరకుమారా? టీడీపీకి వెళ్ళి కాదా అని అడుగుతున్నా. జోగి రాసుకుంటే బూడిది రాలినట్టు మీరిద్దరు దొందే. అవన్నీ ప్రజలకు తెలుసు. నువ్వు జర సేపు కామ్గా కూర్చోవే. అవు రేవంత్, ఆ కొండసురాగా మాట్లాడే మాటలేందా? నేనంటే మందేసి మాట్లాడినా, మరి ఆమె ఏం దాగొచ్చింది? గట్లేనా మాట్లాడేది? అగో గసువంటోలక మంత్రి పదవి ఇచ్చింది. బిడ్డ మీ భాగవతాలన్నీ జనాలు చూస్తున్నారు. ఈ కొండ చేయబట్టి నా ఇజ్జత్ మొత్తం మన్నుల కలుస్తున్నది. అక్కడ ఢిల్లీకెళ్ళి ఈడ ప్రతిపక్షాలు ఒకటే షంటుతున్నారు. ఇదొక్క ముచ్చట కరెక్ట్ అడిగినావు కేసీఆర్. ఏం రేవంత్ సప్పుడు చేయవు? నువ్వే అనుకున్నా, మీ మంత్రులు కూడా అట్లనే ఉన్నారు. ముందు మీ అందరు కలిసి ఒక మంచి దవాఖానలో చూపించుకోర్రి. అవతల నాకు క్యాబినెట్ మీటింగ్ ఉన్నది. అయినా ఏ సన్నాసికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. పాయింట్ నీ దగ్గరికి వచ్చింది కాబట్టి క్యాబినెట్ మీటింగ్ అని అడ్డమైన కబుర్లు చెప్తున్నావా? నీకు నీ మంత్రులకు ముందుంది ముసల పండుగ. ఆయనకే కాదు కేసీఆర్, నీకు మీ పార్టీ వాళ్ళకు కూడా ఉంది. చూస్తూ ఉండు. ఏ పోవే, నీకు అసలు డైలాగులే లేవు. చూడు రాగు, నువ్వు సపోర్ట్ చేయకు. తమ్ముడు రేవంత్, నువ్వు తడిపట్టేసుకొని పండుకో. 2029లో మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. మీ రెండు పార్టీలకి ఇక సీన్ సితారే.